బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండాపూర్లోని భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ భూములకు సంబంధించిన వివాదం ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూములపై స్పష్టత ఇవ్వడానికి హైకోర్టు ప్రభుత్వానికి రేపటి వరకు చివరి అవకాశం కల్పించింది. భూ కబ్జాపై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. షేర్లింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 104, 105, 106, 107, 108లో ఉన్న సుమారు 85 ఎకరాల భూమి ఉంది. ఇటీవల కొండాపూర్లోనే ఇతర సర్వే నెంబర్ల భూములను హైకోర్టు ప్రభుత్వ భూమిగా ప్రకటించిన నేపథ్యంలో బాలసాయిబాబా ట్రస్ట్ భూములపై ప్రభుత్వం ఎలాంటి నివేదిక సమర్పిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 7,000 కోట్ల రూపాయల విలువ చేసే దేవాదాయ శాఖ భూముల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొండాపూర్లోని భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ భూములకు సంబంధించిన వివాదం ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూములపై స్పష్టత ఇవ్వడానికి హైకోర్టు ప్రభుత్వానికి రేపటి వరకు చివరి అవకాశం కల్పించింది. భూ కబ్జాపై రాజ్ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. షేర్లింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 104, 105, 106, 107, 108లో ఉన్న సుమారు 85 ఎకరాల భూమి ఉంది. ఇటీవల కొండాపూర్లోనే ఇతర సర్వే నెంబర్ల భూములను హైకోర్టు ప్రభుత్వ భూమిగా ప్రకటించిన నేపథ్యంలో బాలసాయిబాబా ట్రస్ట్ భూములపై ప్రభుత్వం ఎలాంటి నివేదిక సమర్పిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 7,000 కోట్ల రూపాయల విలువ చేసే దేవాదాయ శాఖ భూముల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొండాపూర్లోని భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ భూములకు సంబంధించిన వివాదం ఇప్పుడు అత్యంత కీలకంగా దశకు చేరుకుంది. వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూములపై స్పష్టత ఇవ్వడానికి హైకోర్టు ప్రభుత్వానికి రేపటి వరకు చివరి అవకాశం కల్పించింది. భూ కబ్జాపై రాజ్ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. షేర్లింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 104, 105, 106, 107, 108లో ఉన్న సుమారు 85 ఎకరాల భూమి ఉంది. ఇటీవల కొండాపూర్లోనే ఇతర సర్వే నెంబర్ల భూములను హైకోర్టు ప్రభుత్వ భూమిగా ప్రకటించిన నేపథ్యంలో బాలసాయిబాబా ట్రస్ట్ భూములపై ప్రభుత్వం ఎలాంటి నివేదిక సమర్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 7,000 కోట్ల రూపాయల విలువ చేసే దేవాదాయ శాఖ భూముల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, 7,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి అది. అలా ఉన్నటువంటి ఆ భూమి ఇప్పుడు ఎవరికి చెందబోతుంది? న్యాయంగా చూసుకుంటే మాత్రం దేవాదాయ శాఖ ఏదైతే ఉందో ఆ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూమి అది బాలసాయిబాబా ట్రస్ట్ ఏదైతే ఉందో బాలసాయిబాబా ట్రస్ట్కి గతంలో గవర్నమెంట్ అయితే ఇచ్చారు, తీసుకున్నారు, బాగానే ఉంది. అయితే బాలసాయిబాబా ట్రస్ట్కు సంబంధించినటువంటి ఆ భూమిలో ట్రస్ట్ కొన్ని సేవా కార్యక్రమాలు అయితే చేయాలి. అలా చేశారా? చేయలేదు. అలా చేయకుండా ఏం చేశారు? అక్రమంగా ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా కొట్టేయడానికి ఒక స్కెచ్ అయితే వేశారు. అలా వేసినటువంటి స్కెచ్లో భాగంగానే భూపతి ఎస్టేట్స్, నూజివీడు సీడ్స్ ఈ 2 సంస్థలు కూడా రంగంలోకి దిగి చిన్న చిన్నగా సర్వే నెంబర్ కొండాపూర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 104 కావచ్చు, 105 కావచ్చు, 106 ఇతో ఆ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా చిన్నగా బోర్డులు బాతేశారు. అది బాలసాయిబాబా ట్రస్ట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమిలో వీళ్ళు వచ్చేసి ఆక్రమించేసుకున్నారు. ఆ ట్రస్టులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇద్దరు కూడా చేతులు కలుపుకొని ప్రభుత్వ భూమిని కొట్టేసి ఇంకా మొత్తం అక్రమంగా కూడా అక్కడ లేఅవుట్లు ఇక అమ్మకానికి అన్నీ కూడా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. సో ఈ నేపథ్యంలోనే ఎంక్వైరీ జరిగింది. అలా జరిగినటువంటి ఎంక్వైరీలోనే ఏపీ దేవాదాయ శాఖ ఎంటర్ అయిపోయారు.
వాళ్ళు ఎంటర్ అయిపోయి ట్రస్ట్ ఏదైతే ఉందో బాలసాయిబాబాకు సంబంధించినటువంటి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ మొత్తాన్ని కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్లో చేసుకోవడం, అంటే భూములంతా కూడా ఇవి ఆక్రమణలకు గురయ్యాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కోర్టుకు తెలిపారు. ఇదంతా కూడా ఒక పార్ట్ అయితే, పార్ట్ 2 కిందికి వచ్చేస్తే అసలు కొండాపూర్లో ఉన్నటువంటి భూమి అంటే తెలంగాణ గవర్నమెంట్ దీని మీద స్పందించాలి. తెలంగాణ గవర్నమెంట్ దీని మీద స్పందించి ఏం జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా కూడా ల్యాండ్ కబ్జాకు గురయ్యింది అనేటటువంటి విషయం బయటకు వస్తుంది. కోర్టులో కేసు అంతా కూడా నడుస్తుంది. అలా నడుస్తున్నటువంటి కేసు పైన తెలంగాణ గవర్నమెంట్ సమాధానం ఇవ్వాలి. వన్స్ ఆ సమాధానం ఇచ్చేటటువంటి సమాధానం ఏదైతే ఉందో అది చాలా కీలకం. గతంలో జరిగినటువంటి వాయిదాలు ఏవైతే ఉన్నాయో అక్కడెక్కడా కూడా రెస్పాండ్ అంటే ఇవ్వాల్సినటువంటి సరైనటువంటి సమాధానం ఏదైతే ఉంటుందో ఆ సమాధానాన్ని తెలంగాణ గవర్నమెంట్ నుంచి రాకపోవడంతో ఇది చాలా కీలకం. ఆ సమాధానం రాకపోవడంతో ఫైనల్గా రేపు విత్ ఫైన్ రేపు వీళ్ళు కౌంటర్ దాఖలు చేయాలి. సమాధానం అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి సమాధానం చెబుతారా? 7,000 కోట్లకు సంబంధించినటువంటి అంటే కొండాపూర్లో ఉన్నటువంటి 7,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ ల్యాండ్ అంతటినీ కూడా వీళ్ళు చెప్పేటటువంటి సమాధానం మీదనే ఆధారపడి ఉంది. పర్ఫెక్ట్గా ప్రభుత్వానికి వెళ్ళడమా లేకపోతే మనకెందుకులే అనుకొని వదిలేయడమా అనేది మాత్రమే ఇప్పుడు చాలా కీలకం. గతంలోనే రాజ్ న్యూస్ దీని మీద చాలా స్పష్టంగా కూడా ఎలా కబ్జా గురయ్యింది, ఎవరు కబ్జా చేశారు, కబ్జా చేసిన వాళ్ళకు సహకరించినటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద వరుసగా కథనాలు అయితే మనం వేశాము. సో మన కథనాలు వేసాము, దాని మొత్తం భాగవతాన్ని అంతటిని కూడా బయటికి తీసుకొని వచ్చాము. ఇప్పుడు ఏంటి ఫైనల్ ఇంకా రేపు అనేది ఏదైతే ఉందో 9వ తేదీన హైకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ బాలసాయిబాబా ట్రస్ట్కు సంబంధించినటువంటి కొండాపూర్లో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమికి ఫైన్తో సహా, అంటే ఫైన్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో వీళ్ళు సమాధానం చెప్పాల్సి ఉన్నింది కానీ సమాధానం చెప్పలేదు కాబట్టి మరి ఈసారి ఏం చెప్పబోతున్నారు ఐఏఎస్ లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ లోకేష్ గారు దీనికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత. మరి ఆయనే ఇప్పుడు సమాధానానికి సంబంధించి ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారో, అసలు సమాధానం ఇస్తారా ఇవ్వరా అనేది కూడా చాలా కీలకం. కాబట్టి వాట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది? 7,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి ఇప్పుడు అటు వెళ్ళబోతుందా ఇటు వెళ్ళబోతుందా? ప్రభుత్వానికి వస్తే ఖచ్చితంగా కూడా చాలా లాభం. 7,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ భూములకు సంబంధించి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము, ఎక్కడైనా సరే భూములు కబ్జాకు గురైతే ఇక్కడ మేము డెఫినెట్గా కూడా హైడ్రాను రంగంలోకి దిప్పి భూములన్నింటినీ కాపాడతాము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాను. మరి హైడ్రా రంగనాథ్ గారికి కూడా మనం చెప్తున్నాం ఈ భూములు ఏవైతే ఉన్నాయో అవి కబ్జాకు గురైనటువంటి భూములు ఖచ్చితంగా కూడా సర్వే నెంబర్ కొండాపూర్లో ఉన్నటువంటి బాలసాయిబాబా ట్రస్ట్కి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో హైడ్రా రంగంలోకి దిగినా లేకపోతే ఐఏఎస్ లోకేష్ గారికి అంతా కూడా తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా ఈ బాలసాయిబాబా ట్రస్ట్కి సంబంధించిన భూముల వ్యవహారంలో ఏం జరిగింది, ఎలా కబ్జాకు గురయ్యింది అనేది మాత్రం అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఎవరు కూడా సైలెంట్గానే ఉండిపోతున్నారు. మరి రేపు జరగబోతున్నటువంటి విచారణలో కౌంటర్ వేయబోతున్నారా, సమాధానం చెప్పబోతున్నారా, మరి మాకెందుకు అనుకొని సైలెంట్గా ఉండబోతున్నారా చూడాలి. అలాగే మధు, ఇప్పుడు 7,000 కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూములపై మరి రేపు ప్రభుత్వం ఎలాంటి నివేదికను సమర్పించబోతుంది? ఎందుకంటే మీరు అన్నట్టు మనం వరుసగా కథనాలు అయితే ప్లే చేసాం దీనికి సంబంధించి. సో ప్రభుత్వం నుంచి ఎలాంటి నివేదిక రాబోతుంది అనుకోవచ్చు? అలా అంటే పిక్చర్ చాలా క్లియర్గా ఉంది. కొండాపూర్ ఏదైతే ఉందో ఆ కొండాపూర్లో గత ప్రభుత్వంలో అంటే గతంలో చాలా ఏళ్ల క్రితము గవర్నమెంట్ వచ్చేసి బాలసాయిబాబా ట్రస్ట్కి భూములన్నింటినీ కూడా ట్రస్ట్ కార్యక్రమాలు చేయడానికి అంటే సేవా కార్యక్రమాలు చేయడానికి ల్యాండ్ ఇచ్చారు. అదంతా కూడా గడిచిపోయింది. ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి ఏమొచ్చింది, అక్కడ ఉన్నటువంటి ఆ భూములు ఏవైతే ఉన్నాయో వాల్యూ పెరిగింది. వన్స్ ఆ వాల్యూ పెరిగిన తర్వాత ఆ భూములన్నింటినీ కూడా కాపాడేటటువంటి బాధ్యత గవర్నమెంట్ది అధికారుల మీద ఉంటుంది. కానీ అధికారులు ఎక్కడా కూడా దీని మీద సైలెంట్గానే ఉండిపోయారు. మరి కోర్టులో వ్యవహారం అంతా కూడా ఉంది. అలా ఉన్నటువంటి వ్యవహారాన్ని రాజ్ న్యూస్ వెలికి తీసింది, మనం బయట పెట్టాము. బయట పెట్టడమే కాకుండా కబ్జాకు గురైనటువంటి 7,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ల్యాండ్ని కాపాడాలంటూ కూడా ఆ రోజు కథనాలు వేసాం. సో దానిపైన పూర్తిగా కూడా ఆ కథనాలు కావచ్చు లేకపోతే జరుగుతున్న పరిణామాలు అన్నిటి మీద కూడా కోర్టులో అయితే విచారణ రేపు ఫైనల్గా జరగబోతుంది. మళ్ళీ ఇంకొక వాయిదా లేదు. ఇక్కడ రేపు
తెలంగాణ గవర్నమెంట్ ఫైనల్గా ఒక దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం జరిగింది, తప్పు జరిగిందా లేదా అనే దాని మీద విత్ ఫైన్తో సహా సమాధానం చెప్పాల్సి ఉంది. ఓకే, ఇస్తారేమో లేకపోతే ఇవ్వరేమో తర్వాత, కానీ ఇచ్చేటటువంటి రిప్లై ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉండాలి. ఏదో రిప్లై ఇచ్చేసాము, ఇక ఈ భూమికి సంబంధించినటువంటి ఫలానా ఇది జరిగింది ఇలా జరిగింది ఏదో అంటే నామకే వాస్తు ఇస్తారంటారు కదా, ఆ విధంగా ఇచ్చేస్తే మాత్రం దానికి ఏం ఉపయోగం ఉండదు. కానీ ఇచ్చేటటువంటి రిప్లై ఏదైతే ఉంటుందో ఆ రిప్లై నిజాయితీగా నిజంగా జరిగినట్టుగానే ఇస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్కి 7,000 కోట్ల రూపాయల భూమి అనేది కాపాడినట్లయితే అవుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. గత కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా 3 కొత్త జిల్లాలు, పలు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 2,723 కోట్ల విలువైన పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎస్ఐపిబి ప్రతిపాదించిన భారీ పరిశ్రమల స్థాపనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సీఎం మంత్రులతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. గత కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా 3 కొత్త జిల్లాలు, పలు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 2,723 కోట్ల విలువైన పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎస్ఐపిబి ప్రతిపాదించిన భారీ పరిశ్రమల స్థాపనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సీఎం మంత్రులతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇక ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో అయితే కనుక ఇటు కేబినెట్ సమావేశం అనేది ప్రారంభమైంది. ఈ యొక్క సమావేశంలో దాదాపు 38 అంశాల అజెండాతో అయితే కనుక కేబినెట్ కొనసాగనున్నది కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఇటు సిఆర్డీఏలో తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాటు ఏదైతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగినటువంటి నేపథ్యంలోనే ఏదైతే రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగ రూపకల్పనలో భాగంగా 19,000 కోట్ల పెట్టుబడులతో ఉన్నటువంటి నేపథ్యంలోనే దృష్టిలో పెట్టుకొని ఇక పూర్తి స్థాయిలో వాటికి భూ కేటాయింపులకి ఈ రోజు కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలుపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు అమరావతిలో అకాడమీకి సంబంధించి జ్యుడిషియల్ అకాడమీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో అయితే కనుక నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇటు ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి అదనపు ట్యాక్స్ కి సంబంధించినటువంటి ఉపసంహరణ కూడా ఈ రోజు కేబినెట్ అయితే చర్చించి ఉపసంహరణకు సంబంధించినటువంటి ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటు పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఇక కేబినెట్ పూర్తయిన అనంతరం కూడా తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే రాయలసీమ ప్రాజెక్ట్ కి సంబంధించి
ఇప్పటికే ప్రతిపక్షం అనేక విధాలుగా కూడా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు తిప్పికొట్టే విధంగా కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న దానిపై అయితే కనుక మంత్రులకి సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క కేబినెట్ సమావేశానికి మంత్రులు హాజరవడంతో ఇక ఎమ్మెల్యేలకు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లి దీనికి సంబంధించి విమర్శలు చేస్తున్నటువంటి విమర్శలు తిప్పికొట్టే విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇక ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు సంబంధించిన అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కు 299 టీఎంసీలు వాళ్ళకి రావాలి. ఇది ఉల్టా అయింది. ఈ పేపరు ఫస్ట్ బయటపెట్టింది నేనే అనేది. ఇది మొట్టమొదటిసారి 3 సంవత్సరాల క్రితం బయట పెట్టింది నేనే. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ చెప్తున్నాడు. ఇది 3 సంవత్సరాల క్రితము అప్పుడు ఉమాభారతి గారు మినిస్టరు, చంద్రబాబు నాయుడు గారు సీఎం, గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఆదరణీయులు ఆదర్శమూర్తి తెలంగాణ బాబు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఈ సమావేశంలో హరీష్ రావు గారు ఉన్నారు. ఈ సమావేశంలో అప్పుడు విద్యాసాగర్ గారు ఉన్నారు. అప్పుడు ఆయన నీటిపారుదల అడ్వైజర్. వీళ్ళందరూ కూర్చొని ఉమాభారతి గారి సమక్షంలో 2 రాష్ట్రాలు కూర్చొని 2 రాష్ట్రాల మధ్య జరిగిన అగ్రిమెంట్ ఏం జరిగింది, కేసీఆర్ ఏం ఒప్పుకున్నారంటే మాకు 299 టీఎంసీలు చాలు అని ఒప్పుకున్న పేపర్ ఇది. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. ఇది కేంద్ర ప్రభుత్వం జలశక్తి మినిస్టర్ ఇంకా ఉంది. ఇది నువ్వు 299 టీఎంసీలకు ఎవరినడు ఒప్పుకున్నావు అని నేను అంటున్నా. కదా ఆ రోజు అడిగినా ఈ రోజు అడుగుతున్నా. ఈడ ఊకదంపుడు స్పేటం ఇచ్చినావు. కృష్ణ మీ జాగిరా అంటే నువ్వు పోటు కానివి తోపు కానివి ఏదో సాధిస్తావంటే నువ్వు ఒప్పుకున్నది ఎంత? 299 టీఎంసీలకు ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నావో కేసీఆర్ దగ్గర ఇప్పటికి సమాధానం లేదు. ఇప్పటికి లేదు. ఇది మొట్టమొదటి బయట పెట్టింది నేనే, రాష్ట్ర అధ్యక్షుని గారు. ఈ డాక్యుమెంట్ బయట తీసుకొచ్చింది నేనే. భారతీయ జనతా పార్టీ జలశక్తి మినిస్టర్ గజని షెకావత్ గారు అరే మేం చేయలేదా, ఎవరు అన్యాయం చేయలేదా, అన్యాయం చేసింది కేసీఆర్ అయినా అని చెప్పి నన్ను పిలిచి డాక్యుమెంట్ ఇచ్చాడు. బండి ఇది ప్రజలు చెప్పాలని చెప్పి డాక్యుమెంట్ ఇచ్చినాక దీన్ని ఒప్పుకున్నది కేసీఆరే. మీకు రావాల్సింది 571 టీఎంసీ తెలంగాణకు. కానీ కేసీఆర్ సంతకం పెట్టిండు. అప్పుడు ఇవో సమావేశంలో సంతకం పెట్టిండు. 2 రాష్ట్రాలు జరిగే ఒప్పందం అని చెప్పి ఇవో డాక్యుమెంట్ పెట్టిండు. ఇది తప్ప చెప్పి నేను పంపిస్తాను ఈ డాక్యుమెంట్. ఇది మాట్లాడకుంటే ఈ డాక్యుమెంట్ కేసీఆర్ కు పోస్ట్ చేసాను. ఇది తప్పు అన్నాడు. ఒక ఐఏఎస్ అధికారితో నా మీద ప్రెస్ మీటింగ్ పెట్టించిండు. నేను మాట్లాడేది తప్పు అన్నాడు. తప్పు అంటే ఈ డాక్యుమెంట్ పంపించాక ఏం జరిగిందంటే ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేసిండు, కేసీఆర్ తెలియకుండా జలశక్తి మినిస్టర్కి లేఖ రాసిండు. ఏం రాసిండు అంటే సార్ మాకు 571 టీఎంసీ రావాలి, మాకు 299 టీఎంసీలే వచ్చినాయని చెప్పి ఇంకో అధికారులకు లేఖ రాసిండు. ఒక ఐఏఎస్ అధికారము ఒక లేఖ రాస్తాడు, ఇంకో ఐఏఎస్ అధికారం ఇంకో లేఖ రాస్తాడు. ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అనేది మీకు కూడా పంపిస్తుంది. ఇది మీద మీద సూపర్ అవుతుంది. ఇది ఇలా సోషల్ మీడియా పెడతా, ఇలా అన్ని పేపర్ల యాజమాన్యాలు కూడా పంపిస్తుంది. ఇదే మేము ఫైల్ చేసిన పేపర్ అన్నీ పంపిస్తారండి. దాంతోపాటు పోతిరెడ్డి సామర్థ్యాన్ని కూడా 4 టీఎంసీల నుంచి 13 టీఎంసీలకు పెంచి మొత్తం నీటిని మొత్తం ఎత్తుకపోతున్నా కూడా ఒక్కరోజు కేసీఆర్ మాట్లాడే, ఒక్కసారి కూడా మాట్లాడే, ఒక్కరు ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. దాన్ని ఏం చేసిండు, కాంగ్రెస్ ఏం చేయలే, నేనే కడతా అని చెప్పి కూలేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు. దాన్ని వేసిండు 30,000 కోట్లతోని పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మార్చి డిజైన్ మార్చి పేరు మార్చి 1,00,000 కోట్లను పెట్టి
ఇవాళ 1,00,000 కోట్లు చంపాడు కేవలం పైసలు చంపడానికే. దాంతో ఏమైనా ఫాయిదా అయిందా? ఆ కాళేశ్వరము కూలు స్టార్ట్ అయింది, ఉంటుందా పోతుందా గ్యారెంటీ లేని పరిస్థితి. అప్పుడు ఏమన్నా స్టార్టింగ్ లా అందరు ప్రశ్నిస్తుంటే అప్పుడు ఇవే కుంభముచ్చే డైలాగ్ కొడుతుండే. అప్పుడప్పుడు తెలంగాణ పసిబిడ్డ కదా, ఇప్పుడే నడకలు చేసింది, అప్పుడప్పుడు తప్పుడు అడుగులు వేస్తాం, సమైక్య పాలకుల ఆ పాలనలో జరిగిన పాపాలను కడడానికే టైం పడుతుంది అని చెప్పించి ఈ సెంటిమెంట్ డైలాగ్ కొట్టిండు ఫస్ట్ ఇయర్ లా. ఈ సెంటిమెంట్ డైలాగ్ కొట్టేసరికి పాపం తెలంగాణలో అందరూ కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ప్రజా చైతన్య వేదిక పిలుపు మేరకు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో దుకాణాల బంద్ కొనసాగుతోంది. పట్టణంలోని పలు వార్డుల్లో ఓట్ల అవకతవకలపై నిరసన వ్యక్తం చేస్తూ వ్యాపార వాణిజ్య దుకాణాలను మూసివేశారు. ఓట్ల అవకతవకలను నిరసిస్తూ ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ తీయనున్నట్లు వ్యాపారులు తెలిపారు. ర్యాలీ తర్వాత దుకాణాలు యథావిధిగా తెరుచుకోనున్నట్లు వెల్లడించారు. ఇటు ప్రజా చైతన్య వేదిక పిలుపు మేరకైతే నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో దుకాణాల బంద్ అనేది అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శాలిని. భైంసాపట్నం అకస్మాత్తుగా నోటీస్ లేకుండా బంద్ జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఓటర్ లిస్ట్ లో మొత్తం 26 వార్డు అవకతవకలు జరిగిన విషయాన్ని ప్రజలు మొన్నటి నుంచి ఆందోళన చెందుతున్నారు. ఇదే దాన్ని తీసుకొని ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు బంద్ పాటిస్తున్నారు. దానికి స్వచ్ఛందంగా దుకాణదారులు స్వచ్ఛందంగానే బంద్ చేసి వాళ్ళు ర్యాలీలో పాల్గొన్నారు. వెంకటేశ్వర ఆలయం నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ పాల్గొన్నారు. అక్కడ పాల్గొని అక్కడ రోడ్డు పైన కూర్చొని ఉన్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళు కూర్చొని ఉన్నారు. బోగస్ ఓట్లు వెంటనే తొలగించాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బోగస్ ఓట్ హటావో బైన్సా బచావో అనే నినాదంతో ఇక్కడ మారుమోగుతున్నది. ఇక్కడ 26 వార్డులలో యాక్చువల్ గా ఇక్కడ వార్డు లేని వాళ్ళు కూడా అసలు రూట్ మ్యాప్ గల్లీ మ్యాప్ అనేది ఉంటుంది. మా ఆఫీసర్స్ ఉంటారు. ఆ ఆఫీసర్లు అందరూ కొత్త వారి చుట్టూ ఎక్కడికి రేటేస్తుందో వారికే తెలియని పరిస్థితి ఉన్నది. ఇప్పుడున్న ఓటర్ల కంటే ఎక్కువ అంటే ఒకటో వార్డుల సంఖ్య రెండో వార్డుకు, రెండో సంఖ్య 3 గంటల ఇట్లా గందరగోళంతో ఉన్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఒకవేళ ఇదే విధంగా ఎలక్షన్ జరిగితే నిజమైన నాయకుడు గెలిచే అవకాశం అయితే చాలా తక్కువ మనకు కనిపిస్తుంటది. చాలని రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.